అన్న నమస్కారం. మార్నింగ్ నుంచి వైఫై ప్రాబ్లం ఉంది. ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నాను, అక్కడ పవర్ ఆన్ చేస్తూ మర్చిపోయి ఉన్నాను. ఇప్పుడు కూడా ఇంకా వైఫై అతను రాలేదు. బట్ ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి బంగారం అయితే ముందు ఇచ్చేస్తాను. బంగారం వచ్చేసి స్మూత్గా పెరుగుతుంది. వెండి వచ్చి కదలట్లా, ప్లాటినం వచ్చి కదలలా. సేమ్ నిన్న ఎంత అయితే ఉందో వెండి కేజీ 2,65,000 కేజీ అక్కడే ఉంది. ప్లాటినం నిన్న 61,480 రూపాయల దగ్గర ఉంది, ఇప్పుడు కూడా అక్కడే ఉంది. బంగారం మాత్రం 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకి 490 రూపాయలు పెరిగింది, 1,52,840 రూపాయలుగా వచ్చింది. ఇక 22 క్యారెట్ గోల్డ్ 450 రూపాయలు పెరిగింది, 1,40,100గా వచ్చింది. ఇక 18 క్యారెట్ గోల్డ్ 320 రూపాయలు పెరిగింది, ఎంత క్షమించాలి 370 రూపాయలు అనుకుంటుంది. 10 గ్రాములు వచ్చేసి 18 క్యారెట్ గోల్డ్ 1,14,630 రూపాయలుగా ఉంది. బాగా క్రాస్ చెక్ చేసుకోండి. హార్డ్లీ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ 20 days or 25 days 22 క్యారెట్ గోల్డ్ 1,25,000 నుంచి 1,40,000కి వచ్చింది. నేను ఆ రోజు ఇదే చెప్పాను, నాకెందుకు ఇంతకు మించి తగ్గదనిపిస్తుంది, డబ్బుంటే కొనుక్కోండి అని. మధ్యలో టర్కీ కానీ తర్వాత వేరే దేశాలకు సంబంధించి ఓపెన్ మార్కెట్లో పెట్టేలాగా ఉండే బంగారం, బట్ ఎంత పెట్టినా సరే డిమాండ్ అయితే ఉంటూనే ఉండేది కాబట్టి రేట్ అయితే పెరిగిద్దని కూడా చెప్పున్నాను. సో ఓవరాల్గా వచ్చేసి పెరగటమే బంగారానికి తెలుసు, తగ్గటం అంటే టెంపరీ అంతే.